హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మన పొలం అయితే మొత్తం అయితే నిన్న వర్షం పడడం వలన పొలం అయితే మొత్తం పడుకోవడం అయితే అయిపోయింది. మొత్తం నీటి మట్టం అయిపోయింది. గాలివాన కాబట్టి మొత్తం అయితే అడ్డం పడ్డది. చూడొచ్చు పొలం అయితే ఇటు పనికి కొత్తట్లేదు. అందుకనే పొలంలో అయితే మొత్తం గన్లు అయితే కొడతా పార తీసుకొని మొత్తం కొడతాం. గండ అయితే ఒక గండ అయితే కొట్టిన 3 ఎకరాల పొలం చూస్తాంటాగమైంది. ఒక్కటే గంట సేపట్లో గాలివాన వచ్చింది. వాన అంటే 15 గంటలు అయితే కొట్టింది. పొద్దుంచెలు మొదలు పెడితే పొద్దుగా దాకా కొట్టింది. కానీ ఒక్కటేసారి మధ్యాహ్నం పూట గాలివాన అయితే వచ్చింది. మొత్తం అయితే అడ్డం పడ్డది. ఇది మొత్తం సైడ్ వాగు, మొత్తం నీళ్ళు ఎక్కువ అయ్యి మొత్తం ఇట్లా పొలాలకు వచ్చినాయి. ఇది మొత్తం మునిగిపోయింది. మొత్తం ఎడికాడికి ఎడికాడికి అడ్డం పట్టుడు పోను మీదికెళ్ళి వరద పోవడం వలన మొత్తం భూమి అయితే అతుక్కపోయింది. మొత్తం చూడండి, ఇది పచ్చడి వరి వేరే వాళ్ళది, ఇది మనది. అక్కడ దాకా మొత్తం మనది ఇట్లున్నా అంటే ఇంకా వేరే వాళ్ళది ఇంకెట్లున్నా తెలియదు. మనది ప్రస్తుతం కదా మనది ఇట్లున్నది. ఇక మీదికైతే వచ్చిన ఏదో మొత్తం ఘోరం, అటు ఇటు మొత్తం ఎవరితోట అడ్డమ్మడ్డది. ఏం చేయలేని పరిస్థితి. ఏం చేస్తాం, రైతు రాదు అంటారు కానీ రైతు కష్టాలు ఎట్లుండేవి ఎవరు తెలుసు. ఏ టైం ఎట్లుండేది తెలియదు, చెప్పలేము. మూడు ఎకరాల పొలం, రైతు 6 నెలల కష్టం. 6 నిమిషాలు పట్టలేదు పడడానికి. ఆగమైపోయింది. మొత్తం అడ్డం పడ్డది, సరస్గా పడ్డది. మిషన్ కూడా వస్తుందో రాదు తెలియదు, చెప్పలేము. మొత్తం నాన్ని ఈరోజు కూడా గెరివేయకపోతే రేపటి వరకు మొలకలు వస్తాయి. మొత్తం అంతా 3 ఎకరాలు చూడండి. మొత్తం అయింది. కోద్దాం అనేసరికి వర్షం పడ్డది, మొత్తం అడ్డం పడ్డది.